So hey guys, welcome back to our YouTube channel Crazy Hussain Vlogs and back to the new video result. So friends, ఈ రోజు మనమైతే మన గోల్చూర్ ఘాట్ మీద నైట్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో రివ్యూ చేయడానికి అయితే వెళ్ళబోతున్నామండి. సో తప్పుగా ఏమనుకోకండి, అక్కడ ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి అయితే వెళ్తాం ఇప్పుడు మనం. సో పదండి ఫ్రెండ్స్, వెళ్దాం గోల్చూర్ ఘాట్ మీదకి. నిన్న నైట్ జరిగిన యాక్సిడెంట్ అయితే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో అయితే జరిగింది. ఇది ఒక భయంకరమైన ఘటన ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఈ గోల్చూరు ఘాట్ అనేది చాలా ప్రమాదకరమైనది. అలాగే ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాము, ఇక్కడ ఏమేమి జరిగినాయో మీకు విజువల్ అయితే చూపిస్తాయి ఇప్పుడు. ఫైనలీ నిన్న జరిగిన యాక్సిడెంట్ అయితే ఈ బస్సు, దీనికి బ్రేక్ ఫెయిల్ అయిందని గుడి దగ్గరికి తీసుకుపోయిన బస్సు ఇది ఎట్లయిపోయిందో మీరే చూడండి. ఇంకా సో అక్కడైతే గుడి దగ్గర మొత్తం అయితే రేకులు గీకులు మొత్తం అయితే కింద అయితే పడిపోయినాయి. సో ఇప్పుడు మొత్తం రివ్యూ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఒక కారు కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా. సో పదండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం వ్యూ అయితే చూపిస్తాం. బస్సులో అయితే చాలా మంది అయితే ఉన్నారు. ప్యాసింజర్స్కి అయితే ఏం కాలేదు, చిన్న దెబ్బలే. సో అప్పటికప్పుడే అనేది డ్రైవర్ అనేది తీసేశారనమాట. మేమైతే నిన్న నైట్ డ్రైవర్కి అడిగితే, ఒక డ్రైవర్ అయితే ఇక్కడే ఉన్నాడు, ఇంకో డ్రైవర్ ఇంకా క్లీనర్ ఉంటారు కదా, వాళ్ళైతే అప్పటికప్పుడే పరారు అయిపోయినారనమాట ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాత. కానీ ఒక డ్రైవరు అందరినీ బయటికి తీసి ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా మళ్ళీ వేరే వాళ్ళు పోలీసులకి వీళ్ళంతకు ఫోన్ చేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే తెలిపారు. కలిసి ప్రమాదంలో జరిగిన మంచి ఘటన ఏమంటే, ఎవరికైతే ఏం కాలేదు, ఏమైనా కానీ చిన్న దెబ్బలు అయితే జరిగినాయి. అది ఒక్కటైతే మంచి జరిగింది. ఇప్పుడు కార్ని రివ్యూ చేసుకున్నామైతే, నిన్న నైటు ఆ కార్ అనేది రోడ్ మధ్యలో అయితే ఉండింది. నిన్న నైటు మేము పోలీస్ సార్ వాళ్ళు మొత్తం అనేది అందరు కలిసి పక్కనే పెట్టాము. వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పక్కన అయితే నెట్టించాం ఫ్రెండ్స్. కారు అనే మొత్తం అనేది అయితే మధ్యలో అయితే ఉంది. సో పదంగా చూపిస్తా ఎట్లుందో. ఇక్కడ ఉంది పరిస్థితి చూడండి కార్ది. యాక్సిడెంట్ ఈ కార్కి ఎలా జరిగిందో ఏమో కానీ, ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ రెండు డ్యామేజ్ అయినాయి. సో ఫర్ సపోజ్ ఇది వెనకాల నుంచి గుద్దినాక మళ్ళీ ముందు కూడా ఏమైనా పోయి తగులుకునిందో ఏమో, మేమైతే చూడలేదు. ఇంకా మొత్తం ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి మొత్తం అనేది ఊడిపోయాయి అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూసుకున్నాం రండి. సో ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే, బ్యాక్ సైడ్ అయితే ఇది మొత్తం బెండ్ అయిపోయి ఇక్కడేమో తగిలింది బస్సు అనేది ఇక్కడైతే తగిలింది. ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ అయితే మొత్తం తిరిగిపోయింది. ఇక్కడ సైడ్ ప్యానల్స్ చూసి ఫ్రంట్ సైడ్ ప్యానల్స్ మొత్తం తిరిగిపోయినాయి. అదనేది పక్కన పెట్టేశారు. సో రండి, దీనిలో పల్లీలు ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పల్లీలన్నీ కింద అయితే పడిపోయినాయి.
చాలా అయితే పల్లీలు ఉన్నాయి. సో లోపల స్టేరింగ్ అనేది చాలా బెండ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోండి లోపల వ్యూ. మేము ఇప్పుడైతే కార్లో ఇంకా బస్సు అయితే చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూసిన బస్సు అయితే అక్కడ నుంచి గుడి దగ్గర నుంచి తీసేసిన బస్సు. సో నిన్న నైట్ చూస్తామంటే అసలు అవాక్ అయినాము, షాక్ అయిపోయినాము అసలు. సో ఇప్పుడు రోడ్ మొత్తం అయితే గాజు పెక్కులతో నిండి ఉంది. రోడ్ చూడండి ఒకసారి. సో ఈ యాక్సిడెంట్ అయితే అది ఘోర యాక్సిడెంట్. నేనైతే ఇలాంటి యాక్సిడెంట్ ఇక్కడ చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయి ఈ ఘాట్లో. ఈ యాక్సిడెంట్స్ అన్నీ కానీ ఇంకా కామన్ అయిపోయింది, ట్రెండింగ్గా మారుతుంది ఈ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఒకరి తర్వాత ఒకరు అయితే ఇక్కడ యాక్సిడెంట్ అయితే చేస్తున్నారు. అది ఎట్లా జరుగుతున్నాయి ఏమో కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనము గుడి దగ్గర వ్యూ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ గుడిలో రేకులు గీకులు మొత్తం అనేది బెండ్ అయిపోయినాయి. సో పదండి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. సో అక్కడ చూడండి ఆంజనేయ స్వామి గుడి. పదండి ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఎట్లుంది ఏమో అనేది మన మధ్య రివ్యూ ఇవ్వబోతున్నాం. సో పదండి ఫ్రెండ్స్. ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఎట్లుంది ఏమో అనేది మన మధ్య రివ్యూ ఇవ్వబోతున్నాం. సో పదండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ డోరు పక్కన ఇది ఏమైనా ఫర్నిచర్స్ ఇవన్నీ పెట్టారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే మేము వచ్చాము. ఏమో ఏంటి ఎప్పుడు జరిగింది ఎట్లయింది అనేది. సో నిన్న నైట్ 10 to 10:30 మధ్యలో అయితే యాక్సిడెంట్ అయితే జరిగిందంట. సో ఇక్కడ ఉండే పూజారి తన భార్య అనేది ఇక్కడే బయట అయితే నిద్రపోయే వాళ్ళంట. డైలీ అయితే రెగ్యులర్ రొటీన్ వాళ్ళకి ఇక్కడే నిద్రపోవడము. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ టైంలోనే సో ఆ రూమ్లో అయితే వెళ్ళి నిద్రపోయినారంట. సో అదే సమయంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. దేవుని దయ వల్ల వాళ్ళైతే సురక్షితంగా ఉన్నారు.